ఈ వీడియోలో మనం ప్రైస్ టు ఎర్నింగ్స్ అండ్ ప్రైస్ టు బుక్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. మొదటగా ప్రైస్ టు ఎర్నింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ మనకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ పర్ షేర్ ఈపీఎస్ అంటే ఏంటో తెలియాలి. ఒక కంపెనీలో ఉన్న ఎవ్రీ సింగిల్ షేర్ కి ఆ కంపెనీ ఎంత సంపాదిస్తుందో ఈ ఎర్నింగ్స్ పర్ షేర్ ఈపీఎస్ మనకు తెలియజేస్తుంది. సో ఈ ఈపీఎస్ ఫార్ములా వచ్చేసి కంపెనీ నెట్ ప్రాఫిట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కంపెనీ ఉందని అనుకుందాం. ఆ కంపెనీ 1 year లో 10 lakh రూపీస్ నెట్ ప్రాఫిట్స్ ని సంపాదించింది. ఆ కంపెనీలో ఉన్న టోటల్ షేర్స్ 1 lakh. సో ఆ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ పర్ షేర్ వచ్చేసి ఆ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్స్ 10 lakh రూపీస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 1 lakh ఈక్వల్ టు 10 రూపీస్ అవుద్ది. అంటే ఆ కంపెనీ యొక్క ఈపీఎస్ వచ్చేసి 10 రూపీస్. మీనింగ్ ఆ కంపెనీలో ఉన్న ఈచ్ సింగిల్ షేరు 10 రూపీస్ ని సంపాదిస్తుంది అన్నట్టు. సో ఆ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ పర్ షేర్ ఈపీఎస్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. అర్థమైంది కదా ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే ఏంటిదో. ఇప్పుడు ప్రైస్ టు ఎర్నింగ్స్ పిఈ గురించి తెలుసుకుందాం. ఈ ప్రైస్ టు ఎర్నింగ్ అనేది కంపెనీ యొక్క షేర్స్ ఆ కంపెనీ సంపాదిస్తున్న నెట్ ప్రాఫిట్స్ తో పోలిస్తే ఎంత ఎక్స్పెన్సివ్ గా ఉందో మనకు తెలియజేస్తుంది. ఈ ప్రైస్ టు ఎర్నింగ్స్ ఫార్ములా వచ్చేసి కరెంట్ షేర్ ప్రైస్ బై ఎర్నింగ్స్ పర్ షేర్. ఇందాకటి ఎగ్జాంపుల్ ని ఇక్కడ కూడా తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్ లో కంపెనీ యొక్క ఎర్నింగ్స్ పర్ షేర్ ఈపీఎస్ ఎంత 10 రూపీస్ కదా. ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ 120 రూపీస్ అనుకుందాం. సో ఆ కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ ఈక్వల్ టు ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ 120 రూపీస్ బై ఆ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ పర్ షేర్ 10 రూపీస్ ఈక్వల్ టు 12. అంటే ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది 12 టైమ్స్ ఎర్నింగ్స్ లో ట్రేడ్ అవుతుంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే కంపెనీ 1 రూపీ ప్రాఫిట్స్ ని సంపాదిస్తే మనం 12 రూపీస్ పెట్టి ఆ కంపెనీ యొక్క షేర్ ని కొంటున్నాం అన్నట్టు. ఇప్పుడు మరో కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ 50 ఉందంటే ఆ కంపెనీ 1 రూపీ ప్రాఫిట్స్ ని సంపాదిస్తే మనం 50 రూపీస్ పెట్టి ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ని కొంటున్నట్టు. ఫైనల్ గా ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది ఎంత ఉంటే ఆ కంపెనీ సంపాదిస్తున్న 1 రూపీ ప్రాఫిట్స్ కి అన్ని రేట్లు ఎక్కువ పెట్టి ఆ కంపెనీ యొక్క షేర్ ని మనం బై చేస్తున్నట్టు. ఇది ప్రైస్ టు ఎర్నింగ్స్ గురించి. ఇప్పుడు ప్రైస్ టు బుక్ వాల్యూ పీబీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ బుక్ వాల్యూ అంటే ఏంటిదో మనం తెలుసుకుందాం. ఈ బుక్ వాల్యూ అనేది బ్యాలెన్స్ షీట్ ప్రకారం కంపెనీ యొక్క అకౌంటింగ్ వాల్యూ లేదా కంపెనీ యొక్క వర్త్. బ్యాలెన్స్ షీట్ లో ఉన్న కంపెనీ యొక్క టోటల్ అసెట్స్ నుండి టోటల్ లయబిలిటీస్ ని మైనస్ చేస్తే మనకు ఆ కంపెనీ యొక్క బుక్ వాల్యూ వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ లో ఉన్న ఈక్విటీనే ఆ కంపెనీ యొక్క బుక్ వాల్యూ. అంతే కదా, కంపెనీ యొక్క టోటల్ అసెట్స్ నుండి టోటల్ లయబిలిటీస్ ని మైనస్ చేస్తే ఈక్విటీనే మిగులుతుంది. ఈ బుక్ వాల్యూనే మనం నెట్ అసెట్స్ అంటాం. ఇలా వచ్చిన బుక్ వాల్యూని ఆ కంపెనీలో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ తో డివైడ్ చేస్తే మనకు బుక్ వాల్యూ పర్ షేర్ వస్తుంది. ఇందాక ఎగ్జాంపుల్ ని ఇక్కడ కూడా తీసుకుందాం. ఆ కంపెనీలో 20 lakhs రూపీస్ విలువైన అసెట్స్ ఉన్నాయి, 8 lakh రూపీస్ విలువైన లయబిలిటీస్ ఉన్నాయని అనుకుందాం. ఆ కంపెనీ యొక్క బుక్ వాల్యూ ఈక్వల్ టు టోటల్ అసెట్స్ 20 lakhs మైనస్ టోటల్ లయబిలిటీస్ 8 lakh ఈక్వల్ టు 12 lakh రూపీస్ అవుతుంది. ఆ కంపెనీలో 1 lakh షేర్స్ ఉన్నాయి కదా. సో బుక్ వాల్యూ పర్ షేర్ వచ్చేసి 12 lakh రూపీస్ బై 1 lakh షేర్స్ ఈక్వల్ టు 12 రూపీస్ అవుద్ది. ఈ 12 రూపీస్ బుక్ వాల్యూ పర్ షేర్ ని ఎలా అర్థం చేసుకోవాలంటే కంపెనీలో ఉన్న ఎవ్రీ సింగిల్ షేర్ కి 12 రూపీస్ విలువైన నెట్ అసెట్స్ మాత్రమే కంపెనీ దగ్గర ఉన్నాయన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. బుక్ వాల్యూ పర్ షేర్ అర్థమైంది కదా. ఇప్పుడు ప్రైస్ టు బుక్ వాల్యూ పీబీ గురించి తెలుసుకుందాం. ఈ ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది కంపెనీ దగ్గర ఉన్న ప్రతి 1 రూపీ నెట్ అసెట్స్ కి లేదా కంపెనీ దగ్గర ఉన్న ప్రతి 1 రూపీ బుక్ వాల్యూకి మార్కెట్ ఎంత పే చేస్తుందో మనకు తెలుపుతుంది. ప్రైస్ టు బుక్ వాల్యూ ఫార్ములా వచ్చేసి కరెంట్ షేర్ ప్రైస్ బై బుక్ వాల్యూ పర్ షేర్. ఈ ఇన్స్టెన్స్ లో కంపెనీ యొక్క ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చేసి కంపెనీ యొక్క కరెంట్ షేర్ ప్రైస్ 120 రూపీస్ బై కంపెనీ యొక్క బుక్ వాల్యూ పర్ షేర్ 12 రూపీస్ ఈక్వల్ టు 10 రూపీస్ అవుతుంది. అంటే కంపెనీ యొక్క ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది 10 టైమ్స్ లో ఉంది. దీని మీనింగ్ కంపెనీ దగ్గర ఉన్న 1 రూపీ నెట్ అసెట్స్ కి మనం 10 రూపీస్ పే చేసి ఆ కంపెనీ యొక్క షేర్ ని కొంటున్నట్టు. ఇది ప్రైస్ టు బుక్ వాల్యూ గురించి. ఫైనల్ గా ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది కంపెనీ సంపాదిస్తున్న నెట్ ప్రాఫిట్స్ కి ఎన్ని రేట్లు పెట్టి ఆ కంపెనీ షేర్స్ ను కొంటున్నాం అని మనకు తెలియజేస్తే ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది కంపెనీ దగ్గర ఉన్న నెట్ అసెట్స్ కి ఆర్ బుక్ వాల్యూ కి ఎన్ని రేట్లు పెట్టి ఆ కంపెనీ యొక్క షేర్స్ ని కొంటున్నామని మనకు తెలియజేస్తుంది. ఈ ప్రైస్ టు ఎర్నింగ్స్ అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఇది పిఈ అండ్ పీబీల గురించి. నెక్స్ట్ వీడియోలో మార్కెట్ క్యాపిటలైజేషన్ అండ్ ఈక్విటీ క్యాపిటల్ గురించి మాట్లాడుకుందాం. అప్పటిదాకా బీ హెల్తీ, హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ జై హింద్.